ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్ ఒక 10 మెంబర్స్ చేస్తే కనుక ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే ప్రాఫిట్ అయితే వస్తుంది. రిమైనింగ్ 7 మెంబర్స్ కి లాస్ అయితే వస్తుందండి. సో ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు, స్వయంగా మన గవర్నమెంట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే సెబీ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేస్తారండి ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి సంబంధించి. ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్ అన్నమాట ఇది. మీరు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ సీరియస్ గా తీసుకొని ఉంటే నేను ఈ వీడియోలో మీకు ఒక 4 పాయింట్స్ షేర్ చేస్తానండి. ఈ 4 పాయింట్స్ కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అన్నమాట. అంటే నేను ఎప్పుడైతే ట్రేడింగ్ కొత్తగా స్టార్ట్ చేశాను అప్పుడు నేను ఏదైతే మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ వల్ల నాకు లాస్ వచ్చి ఉంటుంది కదా. సో ఆ పాయింట్ నుంచి నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. కాబట్టి మీలో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ కొత్తగా ఇప్పుడిప్పుడే నేర్చుకొని చేసుకుంటున్నారో సో మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ఓకేనా? సో సగం కాకుండా పూర్తిగా చూసి ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే కనుక, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక 10 మెంబర్స్ లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి, ఆ 3 మెంబర్స్ లో మీరు ఉంటారనమాట. కాకపోతే మీరు వీడియోని పూర్తిగా చూడాలి. ఒకవేళ మీకు ఇప్పుడు టైం లేకపోతే తర్వాత చూడండి, నో ప్రాబ్లం. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నేను చెప్పిన పాయింట్స్ అవును కరెక్టే మీకు అనిపిస్తే గనక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా నేను ఇలాగ మంచి కాన్సెప్ట్స్ వీడియోస్ చేస్తుంటాను. అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ గ్రో వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నానండి. నేను రెగ్యులర్ గా గ్రో లో ట్రేడింగ్ చేస్తాను కాబట్టి నేను అది ఓపెన్ చేసుకున్నాను. మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసినా సరే ఈ 4 పాయింట్స్ మీకు వర్తిస్తాయి అనమాట, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాక్స్ బాగా పెరిగిన తర్వాత బై మాత్రం చేయొద్దు. సో స్టాక్ ప్రైస్ బాగా కింద పడాలి, పడిన తర్వాత మళ్ళీ పైకి ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడు మాత్రమే బై చేయాలన్నమాట. అంతేగాని స్టాక్ ప్రైస్ బాగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం బై చేయొద్దు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ పీక్ స్టేజ్ నుంచి ఎప్పుడు పడుతుందో మనం చెప్పలేము. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఈ చార్ట్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయండి. అట్ ప్రెసెంట్ మనకు స్టాక్ ప్రైస్ కిందకైతే పడుతుంది. ఓకే, సో జస్ట్ మీరు చార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. చూడండి కిందకి పడుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇంతవరకు పడింది అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ పైకి రైజ్ అవడానికి స్లోగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టైమ్ లో మనం బై చేయాలి, అంతేగాని బాగా పెరిగిన తర్వాత మాత్రం బై చేయకూడదు. ఓకేనా, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. చూడండి ఎంత ఈజీగా మార్కెట్ పెరుగుతుందో. మార్కెట్ కిందకి పడేటప్పుడు మళ్ళీ కింద నుంచి స్లోగా ఎప్పుడైతే రైజ్ అవుతుందో ఆ పర్టికులర్ టైమ్ లో మాత్రమే బై చేయాలి. బాగా పెరిగిన తర్వాత మాత్రం బై చేయకూడదు. ఒకవేళ మీరు గనక ఇక్కడ చూడండి, నేను యాక్చువల్ గా ఇక్కడ బై చేయమని చెప్పాను ఈ పర్టికులర్ ప్లేస్ లో. సో ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే, ఈ పర్టికులర్ ప్లేస్ లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇంతవరకు మేము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 1:2 ఈజీగా వచ్చేసింది. అలా కాకుండా నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇక్కడ మీరు బై చేయాలని చెప్పేసి, ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర బై చేస్తే కనుక చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు, మార్కెట్ ఎంత ఈజీగా కిందకి పడిపోయింది చూడండి. సో మీరు ఇక్కడ బై చేయాల్సింది. అలా కాకుండా మార్కెట్ బాగా పెరిగిన తర్వాత బై చేశారనుకోండి పడిపోతుంది మార్కెట్. సో మార్కెట్ బాగా పెరిగిందా లేకపోతే అసలు మార్కెట్ ఎక్కడి నుంచి పడుతుంది ఇవి మీకు తెలియాలంటే మీకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి ఐడియా ఉండాలి, అవి మీరు నేర్చుకోవాలి. సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎందుకు పడిందంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ చూడండి ఈ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి పడింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి పడుతుంది అని చెప్పేసి మీకు ఐడియా ఉంటే ఇక్కడ మేము బై చేయరు, లేకపోతే బై చేస్తారు స్టాప్ లాస్ చాలా ఈజీగా హిట్ చేసేస్తుంది. ఓకే, సో ఈ మిస్టేక్ మీరు అవాయిడ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ మాత్రం చేయొద్దు. స్టాప్ లాస్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ట్రేడింగ్ లో. సో మీరు ఒక ట్రేడ్ తీసుకునే ముందు మీకు ఆ ట్రేడ్ లో ఎంత లాస్ కావాలో ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. సో చాలా మంది నాకు ఈ పర్టికులర్ ట్రేడ్ లో ఒక 10,000 లాస్ వచ్చింది, లేకపోతే 15,000 లాస్ వచ్చింది, లేకపోతే 25,000 లాస్ వచ్చిందని చెప్పేసి బాధపడుతుంటారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు ఏ ట్రేడ్ లో అయినా సరే ఎంత లాస్ రావాలో మీ చేతుల్లోనే ఉంటుంది, మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టప్రకారంగా నంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ కొనేశారు అనుకోండి, ఎక్కువ లాస్ వచ్చేస్తుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో నా దగ్గర 1 lakh రూపీస్ అయితే ఉంది. నేను ఒక ట్రేడ్ కి మాక్సిమం 1000 రూపీస్ లాస్ మాత్రమే పోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 1000 పెట్టుకుంటాను అనమాట. నాకు ఒక ట్రేడ్ లో 1000 రూపీస్ లాస్ రావు మాక్సిమం. సో మార్కెట్ ఎలా ఉంటుందంటే మనం అనుకున్న విధంగా ఎప్పుడు కూడా మూవ్ అవ్వదండి. మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి మనం బై చేస్తాము, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మార్కెట్ కిందకి పడిపోతుంది. అలాంటప్పుడు నాకు ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే లాస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక స్టాక్ ప్రైస్ 240 రూపీస్ దగ్గర ఉంది అనుకుందాం. ఒక స్టాక్ ప్రైస్ నేను 240 రూపీస్ దగ్గర ఉంది అబ్జర్వ్ చేశాను. స్టాప్ లాస్ ఎంత పెట్టాలంటే 236 పెట్టాలి. నేను స్టాప్ లాస్ ఒక 4 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి. అప్పుడు నేను నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొనాలి? 250 మాత్రమే కొనాలి. 250 షేర్స్ మాత్రమే బై చేయాలి, అంతకంటే ఎక్కువ బై చేయకూడదు. నేను వచ్చే లాస్ బేస్ చేసుకొని, లేదు ఒక స్టాప్ లాస్ నేను 236 కాకుండా 232 పెట్టాలనుకోండి. అప్పుడు నేను నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కొనాలి? 120
125 కొనాలి. 125 కొంటేనే నాకు 1000 రూపీస్ మాక్సిమం లాస్ వస్తుంది. లేదు నేను ఇక్కడ 125 కాకుండా 1000 కొన్నాను అనుకోండి, ఎక్కువ లాస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నాకు 1000 లాస్ కాదు, ఒక ట్రేడ్ లో నేను 2000 వరకు లాస్ తీసుకుంటాను అనుకుంటే అప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు 250 షేర్స్ కొనొచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ ఇచ్చేసినా సరే నాకు మాక్సిమం 2000 రూపీస్ మాత్రమే లాస్ వస్తుంది, అంతకంటే ఎక్కువ లాస్ రాదు. దీని వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మార్కెట్ కిందకి పడేటప్పుడు ఎంత లాస్ పోతుందో అని చెప్పేసి ప్రతి సెకండ్ మనం భయపడే అవసరం అయితే ఉండదు. మార్కెట్ ఎంత కిందకన్నా పని నాకు వచ్చే లాస్ 2000 రూపీస్ లాస్. సో హ్యాపీ నేను. సో ఈ విధంగా మీరు ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. స్టాప్ లాస్ పెట్టాలి, మీకు ఎంత లాస్ కావాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి, ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే, ఒక రోజులో మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటున్నారు, 1 ట్రేడ్ లేకపోతే 2 ట్రేడ్స్ లేకపోతే 3 ట్రేడ్స్ డిసైడ్ చేసుకోండి, ఫిక్స్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు బిగినర్ అయితే కనుక ఒకే రోజులో ఒకే ట్రేడ్ మాత్రమే తీసుకోండి, ఒక ట్రేడ్ మాత్రమే. ఎందుకంటే మీరు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక ట్రేడ్ మాత్రమే బాగా స్టడీ చేసి బాగా పెరుగుతుంది అని మీకు నమ్మకం కుదిరితేనే ట్రేడ్ తీసుకోండి. మీకు మార్నింగ్ 9:50 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు టైం అయితే ఉంటుంది. సో ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి బాగా స్టడీ చేసి ట్రేడ్ తీసుకోండి. అంతేగాని రోజులో ఒక 10 ట్రేడ్స్ 15 ట్రేడ్స్ 20 ట్రేడ్స్ మాత్రం తీసుకోకూడదు, తీసుకొని లాస్ మాత్రం తిప్పించుకోకూడదు. సో నంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఒక ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి, మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. సో నాకు ప్రాఫిట్ వచ్చింది కదా ఇంకొక ట్రేడ్ తీసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆలోచించొద్దు. మీరు ఒక ట్రేడ్ అనుకుంటే ఒక ట్రేడ్ మాత్రమే తీసుకోండి పర్ డే. 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒక డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి రివెంజ్ ట్రేడింగ్ అన్నమాట. ఇది చాలా చాలా డేంజరస్. ఇందులో ఎక్కువ లాస్ అయితే అయ్యానమాట రివెంజ్ ట్రేడింగ్ లో. స్టార్టింగ్ లో రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏంటి, సపోజ్ నేను ఈ రోజు ఒక ట్రేడ్ తీసుకున్నాను, మార్నింగ్ నాకు ఒక 1000 రూపీస్ లాస్ అయితే వచ్చింది. సో ఈ లాస్ వచ్చింది కదా, ఈ లాస్ ని ఈ రోజు కవర్ చేయాలి కదా అని చెప్పేసి నెక్స్ట్ ట్రేడ్ నేను 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చే విధంగా నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ చేసి 2000 రూపీస్ ప్రాఫిట్ వచ్చే విధంగా ట్రేడ్ తీసుకుంటాను. అది ఎమోషన్ అన్నమాట. ఎమోషన్ లో నేను ట్రేడ్ తీసుకుంటాను. నాకు 1000 రూపీస్ పోయింది కదా, ఈ 1000 రూపీస్ నేను కవర్ చేయాలని చెప్పేసి ఎమోషన్ లో ట్రేడ్ తీసుకుంటాను, ట్రేడ్ లేకపోయినా సరే. సో ఆ 2000 రూపీస్ కూడా నాకు లాసే వచ్చేస్తుంది. ఫస్ట్ ట్రేడ్ లో 1000, సెకండ్ ట్రేడ్ లో 2000 రూపీస్, టోటల్ గా 3000 రూపీస్ లాస్. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఈ రోజు నాకు 3000 రూపీస్ లాస్ పోయింది. సో నేను ఇంకొక ట్రేడ్ తీసుకొని 5000 రూపీస్ ప్రాఫిట్ వచ్చే విధంగా తీసుకుందాం. 3000 రూపీస్ లాస్ పోయింది కదా, తీసేసి ఇంకొక 2000 రూపీస్ నాకు ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేస్తాం. అది కూడా ఎమోషన్ లో మనం ప్లాన్ చేస్తాం, ఒక ట్రేడ్ ఉండదు అసలు, ఎమోషన్ లోనే ప్లాన్ చేస్తాం. నంబర్ ఆఫ్ షేర్స్ ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ లాస్ వస్తుంది. సో ఈ విధంగా మార్కెట్ పైన రివెంజ్ తీసుకుందాము, నా దగ్గర మార్కెట్ 1000 రూపీస్ తీస్తుంది కదా, నేను మార్కెట్ నుంచి 2000 రూపీస్ తీసుకుందాము అని రివెంజ్ లో కనుక మీరు ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మైండ్ లో పెట్టుకొని ట్రేడ్ తీసుకుంటే ఇప్పుడు కాకపోయినా సరే ఈ ప్రాసెస్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయితే అవుతారు ట్రేడింగ్ లో. లేదంటే మీరు విత్ ఇన్ కొన్ని మంత్స్ లోనే మీ డబ్బులంతా పోగొట్టుకుంటారు. సో మళ్ళీ ట్రేడింగ్ చేసే దానికి కూడా డబ్బులు అయితే మీ దగ్గర ఉండవు. వద్దు పెట్టుకోండి. నేను చెప్పాను కదా, ఈ పాయింట్స్ అనేది 4 పాయింట్స్ అనేది మీకు కనుక నచ్చితే, ఇవన్నీ కూడా కరెక్ట్ అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.